డియర్ ఫ్రెండ్స్, లెట్ మీ ఆస్క్ యూ ఎ స్మాల్ క్వశ్చన్. మనం మన వంట ఇంట్లో మనం తినే ప్రతి వస్తువులో కూడా మోస్ట్లీ ఈ సాల్ట్, ఉప్పు అనేది వేసుకుంటూ ఉంటాం. మరి ఈ ఉప్పు వల్లనే వన్ ఆఫ్ ద రీజన్ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. బ్రిటిషర్స్ ని ఇండియా నుంచి తరిమేశాము అంటే మీరు నమ్మగలరా? అదే ఉప్పు ఒకప్పుడు భారత స్వతంత్ర సమర పోరాటంలో ఒక ఆయుధంగా ఉపయోగపడింది. తెలుసా మీకు ఆ విషయం? ఒక మనిషి కేవలం నడుచుకుంటూ వెళ్ళి ఒక ఉప్పు ముద్దను తీసుకున్నాడు అంతే. కానీ ఆ చిన్న పని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కుదిపివేసిందంట. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, అంత ఇంపాక్ట్ ఇచ్చినటువంటి ఈ దండి మార్చ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. 1930 సంవత్సరంలో భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉనింది. ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం ఎన్నో ట్యాక్సెస్ ని విధించింది. అందులో అత్యంత విచిత్రమైనది ఏంటో తెలుసా? ఉప్పు పైన కూడా పన్ను, ట్యాక్స్ ఆన్ సాల్ట్. ఉప్పు అన్నది ప్రతి మనిషికి అవసరమైనది. పేదవాడైనా ధనికుడైనా ప్రతి ఒక్కరు కూడా ఉప్పుని సాధారణంగా వాడాల్సిందే. కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ ఉప్పు వాడకం పైన పన్ను వేసింది. భారతీయులు తమకు తాముగా ఉప్పును తయారు చేయడం నిషేధించింది కూడా. బ్రిటిషర్స్ తయారు చేసినటువంటి ఉప్పును మాత్రమే కొనాలని చెప్పేసి ప్రెషర్ కూడా చేసింది. అది కూడా ఎలా? ట్యాక్స్ కట్టి మరి. బ్రిటిష్ వాళ్ళ దగ్గరే కొనాలా, వాళ్ళకి ట్యాక్స్ కూడా కట్టాలంట. చూడండి ఎంత అన్యాయము. ఇది సాధారణ ప్రజలకి చాలా చాలా అన్యాయం చేసినటువంటి చర్య. దీనిపైన తిరుగుబాటుగా మహాత్మా గాంధీజీ ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏం చేశాడంటే, ఈ అన్యాయాన్ని హింసతో కాకుండా అహింసతో గెలవాలనుకున్నాడు. 1930 మార్చి 12న గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమం నుండి మహాత్మా గాంధీ నడక సాధించాడు. ఆయనతో పాటు కలిసి అప్పట్లో 72 మంది అనుచరులు అతని వెంట ఫాలో అయ్యారు. ఇదేదో సింపుల్ గా ఆషామాషిగా నడిచినటువంటి పాదయాత్ర లాంటిది కాదు. ఒక సత్యాగ్రహ పాదయాత్ర ఇది. దాదాపుగా 24 రోజుల పాటు రోజుకి ఒక 15 నుంచి 20 కిలోమీటర్ల పాటుగా నడక సాధించుకుంటూ 24 రోజుల తరువాత గుజరాత్ లోని దండి అనే గ్రామంలో, సముద్ర తీరంలో ఉన్నటువంటి దండి అనే గ్రామానికి చేరుకున్నారు. 1930 ఏప్రిల్ 6వ తారీఖున సముద్ర తీరమైనటువంటి దండి ప్రాంతంలో సముద్రం దగ్గర నుంచి ఉప్పును తన చేతితో తీసుకున్నాడు. ఈ పని చాలా చిన్నదే అనిపించినప్పటికీ కూడా ఆ బ్రిటిష్ సామ్రాజ్యానికి చాలా అంటే చాలా పెద్ద ఇంపాక్ట్ ని ఇచ్చిందనమాట. ఈ చర్య తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి చాలా అంటే చాలా మంది భారతీయులు తమకు తాముగా ఉప్పును తయారు చేయడం ప్రారంభించారు. అంతే, బ్రిటిషర్స్ పైన తిరుగుబాటు అక్కడ ప్రారంభమైపోయింది. దీంతో స్వతంత్ర ఉద్యమం మరింత బలపడింది. డియర్ ఫ్రెండ్స్, దండి మార్చ్ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. పెద్ద మార్పులు చేయటానికి ఎప్పుడు పెద్ద ఆయుధాలు అవసరం లేదు. సత్యం, ధైర్యం మరియు అహింస ఉంటే చాలు. అందుకే ఒక చిన్న ఉప్పు ముద్ద కూడా భారత స్వతంత్ర పోరాటంలో ముఖ్య భూమిక పోషించిందంటే మనం తెలుసుకోవాలి. స్మాల్ థింగ్స్ మేక్స్ లార్జ్ డిఫరెన్స్ అని. మన చరిత్రలో ఇలాంటి గొప్ప సంఘటనలు ఎన్నో కోకొల్లలుగా ఉన్నాయి. వాటిని తెలుసుకుందాం, వాటిలోని పాఠాలను నేర్చుకుందాం, మన బాధ్యతగా నడుచుకుందాం. ఇది మీకు నచ్చినట్టయితే లైక్, share and subscribe to this video.